హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మీ అందరితోటి ఒక మంచి వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నానండి. సో డే రొటీన్ వ్లాగ్ అనమాట. ఏం లేదండి, వ్లాగ్ ఏంటంటే మొన్న మాకు ఇక్కడ గంగమ్మకు చేస్తున్నారు సంఘం దగ్గర, సంఘంలోన అని చెప్పేసి మాకు మటన్ వచ్చింది అని చెప్పి పెట్టాను కదా. సో అదే అనమాట. ఇంకా మటన్ వచ్చిన తర్వాత మేము ఏం చేసాము ఏంటనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను మన ఛానల్లో ఫస్ట్ టైం అండి మటన్ బిర్యానీ అనేది దమ్ బిర్యానీ చేస్తున్నాను. సో అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడ వచ్చేసి మంగళవారం రోజు నైట్ అనమాట, 7-7:30 అయింటుంది. ఆ టైంలో మాకు ఈ మటన్ అయితే వచ్చిందనమాట. సో మొత్తం అంతా కలిపి మాకు 2 కిలోల వరకు వచ్చింది. అంటే ఇక్కడ ఇంతమంది అని గ్రూప్స్ అన్నీ ఉంటారనమాట, సంఘంలోన గ్రూప్ వైజ్గా ఉంటారు. అక్కడ మటన్ వచ్చేసి పొట్టేళ్ళు ఎక్కువగానే పెట్టుకుంటారండి, లేకపోతే 2 కిలోల మటన్ అనేది ఒక్కొక్కరికి రాదు. సో అలా ఒక్కొక్కరికి 2 కిలోలు అలా చొప్పున వస్తుందన్నమాట, గ్రూప్లో ఉన్న జనాల్ని బట్టి. సో అట్లా మా భాగానికి ఇంత వచ్చిందనమాట. ఏం లేదండి, వర్షాకాలం కదా, వానలు బాగా పడాలి, పంటలు బాగా పడాలి. అలాగే కొంచెం గుడ్డలు ఉత్తుకునే వాళ్ళు ఉంటారు కదా ఏట్లోన, వర్షాలు లేకపోతే నీళ్ళు ఉండవు, నీళ్ళు వస్తేనే కదండి ఆ పనులన్నీ జరిగేది. సో అందుకోసం వానలు బాగా పడాలని చెప్పి ఇలా వర్షాకాలంలో ఆషాఢ మాసంలోన ఖచ్చితంగా గంగమ్మకు అనేది పెడతారు. అంటే అన్ని చోట్ల చేస్తారులేండి, ఆల్మోస్ట్ నాకు తెలిసి ప్రతి ఒక్క చోట ఇలా గంగమ్మకు చేయడం అనేది జరుగుతుంది. సో మీ దగ్గర కూడా ఎక్కడెక్కడ ఎలా జరుగుతుంది అనేది కూడా కామెంట్ చేసి షేర్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మొత్తం వచ్చిన మటన్ అంతా కూడా డివైడ్ చేసి అంత నీట్గా కట్ చేశాను కదా. వాళ్ళంతా పెద్ద పెద్దగా ఇస్తారు మనకి, కొట్టేయకుండా మనం ఇంకా అంత నీట్గా కట్ చేసి ఇలా బోటి కూడా కొద్దిగా వస్తుందన్నమాట. అంటే మొత్తం అన్నీ వేస్తారండి, ఇంకా బోటి, కొంచెం లివరు, ఇంకా ఏమేమి ఉంటాయి కదా, మొత్తం మటన్ మాంసం అనేది అన్నీ వేస్తారనమాట. సో ఇంకా నేనేం చేశానంటే బోటిని కూడా వేడి నీళ్ళలో వేసి బాగా కడిగాను. ఈజీగానే వచ్చేస్తుంది. బోటి క్లీనింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. వీడియో వచ్చేసి ఇంకా మొత్తం నైట్ అయితే కొద్దిగా వండుకున్నాము. ఇంకా ఒక కిలో దాకా నేను ఉప్పు పసుపు వేసి అవుట్ కేసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టానమాట. ఇంకా మరుసటి రోజు చేద్దామని చెప్పి. అలాగే పిల్లలు దమ్ బిర్యానీ అడిగారండి, మటన్ దమ్ బిర్యానీ చేయమని చెప్పేసి అడిగారు. అందుకోసం కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి నీట్గా కడిగేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశారనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ బుధవారం రోజు అనమాట. పొద్దున్నే మటన్ చేసి చపాతీ పూరి చేద్దాం అనుకున్నా, కర్రీ చేసి, కాకపోతే నాకు కుదరలేదు, లేట్గా లేసాము. ఇంకేం చేస్తున్నా అంటే ఉప్మా చేస్తున్నా, సింపుల్గా అయిపోతుంది కదా. అందులో నానికి బాగా ఇష్టం, నా పెద్ద కొడుక్కి ఉప్మా వచ్చేసి. మా ఇంట్లో ఉప్మా ఇష్టంగా తినేవాడు, వాడి ఫేవరెట్ అనే చెప్పాలి. ఎందుకంటే వాడికి ఉప్మా బాగా ఇష్టం, బాగా తింటాడు. ఇంకా సరే సింపుల్గా అయిపోయేది, పిల్లలకి టైం అవుతా ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఉప్మా చేసేసానమాట. ఇంకా మధ్యాహ్నం ఎలాగో మటన్ కర్రీ చేసేసి దమ్ బిర్యానీ చేద్దాము, కొద్దిగా దాల్చా కూడా పెడదామని చెప్పేసి పిల్లలు దాల్చా మటన్ బిర్యానీ అడిగారు. బాగా ఇష్టంగా తింటారు కూడా, దాల్చా అనేది బాగా ఇష్టము, కర్రీ ఉన్న దాల్చాతోనే తింటారు మా పిల్లలు. సో అందుకోసం ఇంకా పొద్దునైతే ఉప్మా పెట్టేశాను. ఉప్మా అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదండి, ఎప్పుడో ఒకసారి అయితే వేడివేడిగా తినగలుగుతాను, కానీ కొద్దిగా రెగ్యులర్గా అయితే అసలు తినలేను. కాకపోతే మా ఇంట్లో నానికి బాగా ఇష్టం, వాడు ఎప్పుడు ఉప్మా చేసినా ఎక్కువ చేయి, నాకు నేను తింటా అని చెప్పేసి అడుగుతాడనమాట. సో మీ ఇంట్లో కూడా ఎవరైనా ఉన్నారో ఉప్మా ఇష్టంగా తినే పిల్లలు? సో మా ఇంట్లో అయితే మా నాని బాగా ఇష్టంగా తింటాడు. ఇంక ఇక్కడ వచ్చేసి చిన్నోనికి స్కూల్కి టైం అవుతా ఉంది, వానికి పెట్టేశాను అనమాట. తినేసి వాడు వెళ్ళిపోతాడు, బస్సుకి టైం అవుతుంది. ఇంకా ఫ్రిడ్జ్లోంచి మటన్ తీసి పెట్టాను. అంటే కూల్కి కొంచెం అంతా దగ్గరగా ఉంటుంది కదా, గడ్డలాగా కట్టేసి ఉంటుంది, మనం చేసేసరికి టైం పడుతుంది. ఆ లోపు కొంచెం కూలింగ్ అనేది తగ్గుతుందని చెప్పి బయట పెట్టేశాను. ఇక్కడ నేను ఫేస్ వాష్ చేసుకోవడం, బ్రష్ చేయడం అది అయిపోయింది. పిల్లలు ఇద్దరు రెడీ అయ్యారు. అంటే నాని డ్రాప్ చేయడానికి వెళ్తాడండి బస్ స్టాప్ దగ్గర చిన్నోడిని. నానికి కాలేజ్ వచ్చేసి 9-9:30 ఆ టైంకి వెళ్ళొచ్చు. సో ఇంకా ఫస్ట్ అయితే సన్నీని డ్రాప్ చేసి వస్తాడనమాట. ఇంకా నేను పిల్లలు వెళ్ళగానే ఫస్ట్ మటన్ దమ్ బిర్యానీకి అనుకున్నాం కదా. ఇంకా చిన్నోనికి క్యారియర్ ఏం కట్టలేదండి, నాకు మటన్ అವೆಲ್ಲ చేయడం కుదరదు, స్కూల్కి అయితే నాన్ వెజ్ కట్టాను. ఇంకా ఈరోజు వద్దులేనా, ఇంటికి వచ్చిన తర్వాత తిందు అంటే వాడు కూడా వద్దనే చెప్పాడు, ఇంటికి వచ్చినాక తింటా అని చెప్పేసి ఉప్మా టిఫిన్ అయితే తినేసి వెళ్తున్నాడు.
ఇంకా బట్టలు ఉన్నాయి చూడండి, ఇవి వచ్చేసి తెల్ల బట్టలు అనమాట. బ్లీచింగ్ వేసి నైట్ నానబెట్టేసాను. ఇంకా బట్టలు కూడా నానబెట్టుకోవాలి. కొంచెం ఇంట్లో పని ఉంది. ఈరోజు పూజ అలాంటిది ఏమి ఉండదండి, దీపం పెట్టుకోవడం అట్లా. ఎందుకంటే మటన్ ఉంది కదా, నాన్ వెజ్ అనేది. సో ఇంకా పూజ అయితే చెయ్యను. ఇంకా ఇక్కడ నానికి నీళ్ళు అనేది పెట్టేశాను, వాడికి కాలేజ్ టైం అవుతా ఉంది. ఒక పక్క టీ పెట్టుకున్నా. నేను టిఫిన్ అంటే ఉప్మా చల్లగా అయిపోతే తినలేను, టీ ఉంటే చాలు నాకు. ఇంకా అందుకోసం టీ పెట్టేసుకున్నా. నాకు గీజర్ పని చేయట్లేదు, అందుకని చెప్పేసి ఇంకా నీళ్ళు కూడా స్టవ్ మీద కాంచుకుంటున్నాము. ఏమో కానీ గీజర్ అయితే వేడి నీళ్ళు రావట్లేదు, కొంచెం మార్చుకోవాలి. ఇంకా తప్పదు కదా, చలికి పిల్లలు చల్లనీళ్ళు పోసుకోలేరు, అందుకు స్టవ్ మీద పెట్టుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి టీ తాగేసానండి. తర్వాత మసాలాకైతే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఫ్రెష్గా పట్టుకుంటే బాగుంటుంది. నేనైతే ఈయన ఖచ్చితంగా ఎప్పటికప్పుడు పట్టుకుంటానండి. ఎప్పుడో కానీ కొద్దిగా పట్టి పెడతాను తప్ప ఎక్కువ మోతాదులు అయితే పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం అట్లా. ఎందుకంటే ఎప్పటికప్పుడు మసాలాలు ఫ్రెష్గా తయారు చేసుకుంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా, అప్పుడప్పుడు పట్టుకుంటే బాగుంటాయి. నేను ఎప్పుడో చేసి పెట్టింది డబ్బాలో వేసి పెట్టేసి అనేసి అయితే ఇంకా ఉండదు. నేను ఎక్కడికి వెళ్ళను కదండి. మేబీ ఇంట్లో జాబ్ చేసే వాళ్ళు ఉంటే కనుక లేడీస్కి కుదరదు, వాళ్ళు ఖచ్చితంగా స్టోర్ చేసి పెట్టుకోవాలి పొళ్ళు లాంటివి అట్లా. అట్లా నాకైతే గిన నేను ఇంటి దగ్గరే ఉంటా కాబట్టి ఇంకా కొంచెం అప్పటికప్పుడే చేసుకునేది నాకు ఇష్టం. అది ఇక్కడ వచ్చేసి ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్ వేయించుతున్నా. మనకు దమ్ బిర్యానీకి ఆనియన్స్ బాగా పడతాయి కదా మటన్ బిర్యానీకి. సో బ్రౌన్ ఆనియన్స్ వేయించుతున్నా. మసాలాకి అన్నీ రెడీ చేశాను. ఇక్కడ వచ్చేసి కుంకుమ పువ్వు చూడండి, ఇది ఒరిజినల్ కాశ్మీర్ కుంకుమ పువ్వు అండి. మా వారు తెలిసిన వాళ్ళు మిలిటరీలో కాశ్మీర్లో జాబ్ చేస్తారనమాట. సో వాళ్ళతో తెప్పించేయారనమాట. వాళ్ళు వస్తున్నప్పుడు తెప్పమంటే, అంటే మా ఆడపడుచు కడుపుతో ఉన్నప్పుడు కుంకుమ పువ్వు తాగితే మంచిదని చెప్పి అన్నతో తెప్పించారు. అన్న తీసుకొచ్చి ఇచ్చారనమాట. సో ఒరిజినల్ కుంకుమ పువ్వు అండి. ఇంకా ఫుడ్ కలర్ ఏమీ వాడకుండా కుంకుమ పువ్వు అనేది వేడి పాలలో వేసి పెట్టాను, కరుగుతుంది బాగా, కలర్ అనేది వస్తుందని. ఇంకా దాల్చాకు శనగపప్పు నానబెట్టేశాను, మిక్సీకి మసాలా పట్టేశాను. ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను కదా, పుదీనా, మెంతికూర, కొత్తిమీర, టమాటా పళ్ళు, ఆనియన్స్ అన్నీ తరిగేసి ఇంకా బ్రౌన్ ఆనియన్స్ వేయించి పక్కకు పెట్టానండి. తర్వాత అదే గిన్నెలోని వచ్చేసి సెరవలో మటన్ అయితే వేస్తున్నా. మసాలాను అంతా టమాటా పళ్ళు అంతా బాగా వేయించుకొని, మటన్ ఆల్రెడీ మనం నైట్ ఉప్పు పసుపు వేసి బాగానే ఉడికించి పెట్టాను మెత్తగా. ఓన్లీ మసాలా ఉడికితే సరిపోతుందని ఇంకా మసాలా వేయించుకొని మటన్ అయితే వేస్తున్నాను చూడండి. కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకోండి, బాగుంటుంది. మటన్లోకి టమాటా పండు కూడా వేసుకుంటానండి. సో మీరు టమాటా వేస్తారా మటన్లోకి? చికెన్లోకి అయితే ఖచ్చితంగా అనేది ఏం లేదు కానీ అనిపిస్తే వేస్తా, లేకపోతే లేదు. మటన్లో ఖచ్చితంగా టమాటా పండ్లు అయితే వేస్తాను, బాగుంటుంది కదా మటన్లో టమాటా. ఇక్కడ ఉప్పు, ధనియాల పొడి, కారం, పసుపు ఇవన్నీ కూడా వేసుకొని కొద్దిగా ఒక 2 నుంచి 5 నిమిషాల సేపు లో ఫ్లేమ్ పెట్టేసి మటన్ అనేది మగ్గించుకోవాలండి. అప్పుడే ముక్కకి ఉప్పు కారం బాగా పడతాయన్నమాట. వెంటనే మనం నీళ్ళు వేసామనుకోండి, మసాలా వేసి కారము ధనియాల పొడి అన్నీ వేసిన తర్వాత నీళ్ళు వేసేస్తే ఏమవుతుందంటే ముక్క సప్పగా అయిపోతుంది, పులుసు కూడా కొంచెం సవ్వగా ఉంటుంది అనమాట. అంటే టేస్ట్ అంత అనిపించదు, చప్పగా అనిపిస్తుంది. సో ఒక 5 నిమిషాలన్నా ముక్కకు బాగా కారం అది పట్టుకునేలాగా మనం మగ్గించుకున్న తర్వాత వాటర్ అనేది వేసుకుంటే బాగుంటుంది. మటన్ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి నాకు ఓన్లీ మసాలా కూడా బాగా వేయించుకున్నాము బాగా. సో పులుసు కొద్దిగా దగ్గరికి అయితే చాలని చెప్పేసి నేను ఒక గ్లాస్ వాటర్ వేసాను మటన్లోకి, ఎక్కువ వేయలేదు. ఎందుకంటే మనకి దాల్చా కూడా చేస్తున్నాను కాబట్టి. ఇంకా వేసిన తర్వాత కొంచెం ఉప్పు అయితే తక్కువ అనిపించింది నాకు, సో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను అంతే. ఇంకా మటన్ రెడీ అయిపోయింది. ఇక్కడ దమ్ బిర్యానీ కోసం మటన్ అయితే కనుక బాగా కలిపి పెట్టుకుంటున్నానండి. మసాలాన్ని బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక 3 స్పూన్లు వేసాను, చిన్న స్పూన్లు అండి అది. తర్వాత హోల్ గరం మసాలాలు అన్నీ చూసారు కదా, షాయి జీరా, రాతి పువ్వు, మరాఠీ మొగ్గ, చెక్క, లవంగా, యాలుక ఇవన్నీ వేసి కసూరి మేతి, బిర్యానీ ఆకు, కొద్దిగా పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, పుదీనా, తరిగిన కొత్తిమీర, టమాటో వచ్చేసి మన ఇష్టం అండి, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఏం అవసరం లేదు కూడా. నేనైతే తరిగి పెట్టాను కదా అని చెప్పేసి ఒక్క టమాటా తరిగాను చిన్నగా, అది వేస్తున్నా. కారం పొడి, ధనియాల పొడి, అలాగే చెక్క లవంగా పొడి, జాజికాయ పొడి కూడా వేసాను. ఇది వచ్చేసి బిర్యానీ మసాలా అండి, మనకు బయట దొరుకుతుంది కదా. మామూలుగా వెజిటేబుల్ బిర్యానీకైనా ఇదే మసాలా, నాన్ వెజ్ బిర్యానీకైనా నేను ఇదే వాడతాను, బాగుంటుంది. ఇది వచ్చేసి బాద్షా రాజ్వాడి గరం మసాలా అనమాట. నాకు చాలా ఇష్టం అండి ఈ గరం మసాలా వచ్చేసి, అచ్చం మన ఇంట్లో చేసుకునేలాగే ఉంటుంది. సో నేను రెగ్యులర్గా ఇదే మసాలే వాడతాను, గరం మసాలా. ఇది తప్పితే వేరే ఏది వాడనండి. బయట నుంచి నేను ఏదైనా మసాలా ప్యాకెట్ కొంటానంటే ఒక బాద్షా గరం మసాలా మాత్రమే, నేను అది అంత పక్కాగా చెప్తున్నాను.
సో నిజంగా అంత బాగుంటుంది. సో మీరు కూడా ఎవరైనా వేరే ఏమైనా గరం మసాలా వాడుతుంటే కానీ నాకు ఏవి అంత నచ్చవు. నేను ఎప్పుడు వాడలేదు కూడా, ఇది ఒక్కటే ట్రై చేశాను, నాకు ఎందుకు బాగా నచ్చింది, అందుకు ఇదే కంటిన్యూ చేస్తున్నా. ఇంకొచ్చేసి కొద్దిగా నిమ్మరసం పిండేశాను. తర్వాత పెరుగు అండి, పెరుగు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట బిర్యానీకి. అందులో మటన్ కదా, పెరుగు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను ఒక పెద్ద కప్పు పెరుగు అయితే వేసాను. ఆల్మోస్ట్ ½ లీటర్ పెరుగు వేసాను, అంతకుమించి ఎక్కువే వేసానని కూడా చెప్పొచ్చు. ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసి మటన్ బాగా మిక్స్ చేసుకోవాలి. మన ఛానల్లో నేను ఫస్ట్ టైం అండి మటన్ దమ్ బిర్యానీ పెట్టడం అనేది. సో ఖచ్చితంగా ఎవరైనా ఒకసారి ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు అందరికీ వస్తుందిలేండి బిర్యానీ చేయడం అనేది, ఎందుకంటే యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలామంది నేర్చుకున్నారు కూడా. సో నాదైతే యూట్యూబ్లో చూసిన కాదండి ప్రాసెస్. నేను యూట్యూబ్ అనేది రాకముందుకే, నేను పెళ్ళి కాకముందే వంట అనేది చేస్తూ ఉంటే, మా ఇంటి పక్కన ఒక ముస్లిం వాళ్ళు ఉండరు అనమాట. సో మేము ఉన్నప్పుడు నాకు పెళ్ళి కాకముందు, సో అక్కడ నేను మా పక్కింటి అక్కని అడిగేసి ఎలా చేయాలని చెప్పి ఆమెను అడిగి చేశాను. నేను బాగా గుర్తుపెట్టుకున్న ఆమెను అయితే, ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు కానీ నిజంగా ఆ అక్క ఎట్లా చెప్తే యాస్టీస్ అట్లే చేశాను అనమాట. ఫస్ట్ టైం భలే పర్ఫెక్ట్గా వచ్చి మా ఇంట్లో ఆ రోజు అందరు భలే తిన్నారు. అప్పుడు ఇలాంటి సెల్లులు లేవు, యూట్యూబ్ లేదు, నెట్ లేదు, ఏమీ లేదు. అప్పుడే నేను మటన్ బిర్యానీ అయితే చేసేసాను అనమాట. నేను ఫస్ట్ చేసిన బిర్యానీ కూడా మటన్ బిర్యానీనండి, నాకు బాగా గుర్తుంది. సో మీరు ఏ బిర్యానీ చేశారు, ఫస్ట్ మీరు ఏది చేశారు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ, కామెంట్ చేసి షేర్ చేసుకోండి. సో నేనైతే బిర్యానీలు చేయడం స్టార్ట్ చేసింది ఫస్ట్ మటన్ బిర్యానీతోనే స్టార్ట్ చేశాను. సో ఇంకా ఇదే ప్రాసెస్ అండి, నేను ఏ యూట్యూబ్లో చూడను, ఏది లేదనమాట. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతాం, మనకు వచ్చిందే మనం చేస్తే బాగుంటుంది. సో అట్లా అనమాట. ఇంకా ఇక్కడ మొత్తం కూడా నేను మటన్ ఉడికించి పెట్టుకున్నాను, కుక్కర్కి వేసి కలిపి పెట్టేశాక ఒక 3 గంటల సేపు పెట్టేశానండి, మధ్యాహ్నం 12 వరకు. ఇంకా నాని వస్తాడు కదా అని చెప్పేసి 1 గంటకి 12 గంటలకి స్టార్ట్ చేశాను. ఇంకా రైస్ అయితే సగం వరకు ఉడికించుకోవాలి. మీరు చూసారు కదా ఆల్రెడీ నేను ఉప్పు, కొంచెం గరం మసాలాలు ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ బిర్యానీలోకి మటన్లోకి ఏమేమి వేసామో అవే వేసుకొని ఒక హాఫ్ వరకు అంటే సగం వరకు రైస్ ఉడికించుకొని, ఈ మటన్ అనేది కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ పెట్టేసి కొద్దిగా ముక్క అనేది ఉడికించాను మెత్తగా. ఇంకా అదే చెరవలో తీసి పెట్టి మళ్ళీ దాంట్లోకి దమ్ పెట్టేస్తున్నా. రైస్ అంతా వేసేసి ఇలా చూడండి, కుంకుమ పువ్వు వచ్చేసి పాలు బాగా వేడి పాలలో వేసి పెడితే ఇలా కలర్ అయితే వస్తుంది. ఇలాంటి ఫుడ్ కలర్ అనేది యూస్ చేయకుండా ఇలా కుంకుమ పువ్వు అయితే, అంటే అందరిలో ఉంటుందని చెప్పలేనులేండి, నా దగ్గర ఉంది కాబట్టి వేసుకుంటున్నాను. లేకపోతే ఫుడ్ కలర్ వేసుకోండి, ఎప్పుడో ఒకసారి కదా, కొద్దిగా లైట్గా వేసుకున్నా బాగుంది. వద్దు అనిపిస్తే వేసుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఫుడ్ కలర్ వాడడం అంటే మంచిది కాదంట కదా. సో అది ఇంకా కొద్దిగా పైన బ్రౌన్ ఆనియన్స్ వేయించుకునే ఉంటాయి కదా, సో అవి ఆల్రెడీ మటన్లో వేసి కలిపాము. తర్వాత పైన రైస్ మీద కూడా పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, కుంకుమ పువ్వు, పాలు, నెయ్యి అనేది ఒక 3 స్పూన్లు బాగా వేసుకొని దమ్ పెట్టేశాను. ఇంకా సో ఒక 15 మినిట్స్ అండి మీడియం ఫ్లేమ్ పెట్టేస్తే ఇంకా దమ్ అనేది అయిపోతుంది. ఈలోపు నాని వచ్చేస్తాడు. ఇంకా మటన్ అయింది. దాల్చా మీకు ఏం చూపించలేదు, ఎందుకంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది, కావాలంటే ఎవరైనా చూడండి నేను ఎలా చేస్తాననేది. ఇంకా అంట్లన్నీ వేసేసాను. నాని వచ్చే లోపల కడిగేద్దామని చెప్పి మొత్తం అన్ని సింక్లో వేశాను. ఎందుకంటే ఇంట్లో ఎన్ని కడిగినా కూడా అంట్లని బట్టలని అస్సలు తెగవండి. నాకైతే మాత్రం నిజంగా అదే అనిపిస్తుంది. కానీ పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పినారు చూడండి, సంసారమైన ఏమో అంటారు చూడండి, సముద్రమైన ఈదొచ్చంట కానీ యువతల నుంచి అవతల ఒడ్డుకు చేరొచ్చు ఈదుకొని, సంసారం ఈదలేమని చెప్పేసి అంటారు చూడు. అది కుటుంబాన్ని పోషించే యజమాని కంటే హస్బెండ్ కానీ యజమానులు ఉంటారు కదా, మగవాళ్ళకి అది వర్తిస్తుంది. అంటే ప్రతిదీ తెచ్చి పెట్టాల్సింది మనకి ఇంట్లో వాళ్ళే కదండి. సో ఇంకా ఇంట్లో బాధ్యతగా చూసుకోవాల్సిందైతే మాత్రం లేడీస్ కదా. సో ఇల్లు వాకిలి చక్కి పెట్టుకోవడము, ఇంకా ఇంట్లో అంట్లు కానీ వంట వార్పు బాధ్యతగా చూసుకోవాల్సింది పిల్లలైనా. సో ఈ ఇంటి పనులు అయితే కనుక ఆడవాళ్ళకు కూడా అది వర్తిస్తుందండి. ఎంత పనైనా కూడా అసలుకి తెగదండి, అక్షయ పాత్రలో పొంగినట్లు పొంగుతూనే ఉంటుంది. సో ఏమంటారు, నిజమా కాదా కామెంట్ చేయండి. చేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయండి అంట్లని, ఇంకా బట్టలని తరగవన్నమాట. నాకేమో సింకులో అంట్లుంటే అస్సలకి మనసు ఒప్పదు. బట్టలున్నా ఎప్పటికప్పుడు ఉతకాలి, కడగాలి, నీట్గా పెట్టుకోకపోతే నాకు అదొక ఫీలింగ్ అనమాట. కడుగుతుంటా, ఉతుకుతుంటా, తుడుస్తూ ఉంటా, అట్లా ఉంటుంది. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈలోపు నాని వచ్చేసాడు, నేను అంట్లన్నీ కడిగేసే లోపు. సో ఇంకా వీడియో తీస్తుంది వాడే అనమాట. ఇంతసేపు నేను ఒక్కదాన్నే బ్లాగ్ అనేది షూట్ చేసుకున్నా. నాని వచ్చాక తను తీస్తున్నాడు చూడండి. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా,
ముక్క కూడా ఎంత బాగా ఉడికిందో చూడండి. కాకపోతే మీకు ఇక్కడ ముక్కలు కనిపించావు రైస్లోన, బాగా వేడిగా ఉంది. నానికి పెడదామంటే ఇంకా ఇక్కడ ఊరికే ముక్కలైతే గిన అంత అడుగున ఉన్నాయన్నమాట. మటన్ వచ్చేసి మళ్ళీ మీరు ముక్కలు లేవే ఓన్లీ రైస్ ఉందనుకోకండి, మటన్ అంతా అడుగున ఉండిపోయింది. సో చల్లగా అయిన తర్వాత అంతా బాగా మిక్స్ చేసేసానమాట. ఇప్పుడుకైతే ప్రస్తుతానికి నానికి కొద్దిగా చూసి వేస్తున్నాను. ఇంకా తర్వాత వాడు కర్రీ కూడా వేసుకొని తిన్నాడు. చిన్నోడు వచ్చేసి సాయంకాలం వస్తానే తినేస్తాడండి. వాడు ఇంకా మధ్యాహ్నం స్కూల్లో కూడా తినేడాడనమాట. ఇక్కడ నానికి పెట్టేశాను. మా వారు తినమంటే ఆయన సిస్టమ్ మీద వర్క్ మీద కూర్చున్నాడు, ఆల్బమ్ చేస్తున్నాడు అనమాట. మీరు తినండి, నాకు ఇప్పుడే కొంచెం టైం పడుతుంది, ఒక హాఫ్ అన్ అవర్ నాది అని చెప్పేస్తే ఇంకా ఫస్ట్ నానికి పెట్టేసి నేను ఇక్కడ మొత్తం మిక్స్ చేస్తున్నా. అంటే మటన్ కింద ఉండిపోయిందని చెప్పాను కదా ముక్కలన్నీ కూడా, సో పైకి తీస్తున్నాను అనమాట. లేకపోతే పైన ఓన్లీ ఉత్త రైసే ఉంటుంది. సో ఇదండి బ్లాగ్. అయితే మీకు ఎలా అనిపిస్తుంది బ్లాగ్, నచ్చిందా లేదా కామెంట్ చేయండి. ఇక బిర్యానీ కూడా నేను చేసిన ప్రాసెస్ ఎలా అనిపించింది, సింపుల్ అనిపించిందా, మీరు ఎలా చేస్తారు, అలాగే నేను చేసినలాగే చేస్తారా, సేమ్ ప్రాసెస్ లేక, అంటే ఒక్కొక్కరు స్టైల్ ఒక్కోలా ఉంటుంది కదా. సో అందుకనేసి అడుగుతున్నాను అనమాట. సో మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ చేసి షేర్ చేసుకోండి. నేను చేసిన బిర్యానీ మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి బ్లాగ్ అయితే ఇంతేనండి. ఈ వీడియోకి అయితే మీరు ఖచ్చితంగా ఒక లైక్ ఇస్తారనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నాకు మీరు ఒక లైక్ చేసి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే కొంచెం హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకరికి నాకు కనీసం రీచ్ అవుతుంది. అలా రీచ్ అయితే వాళ్ళు వీడియో చూడడం వల్ల నాకు కొంచెం వాచ్ టైం అనేది హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే మన ఛానల్కి వాచ్ టైం అనేది కంప్లీట్ కాలేదన్నమాట. సో అందుకోసం అడుగుతున్నా, అర్థం చేసుకుంటారనుకుంటున్నా. అర్థం చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇంకా చిన్నోడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సాయంకాలం వాడు కూడా తింటున్నాడండి. వాడు చూడండి బేస్ మెంగల్ 2 వాడే వేసుకుంటున్నాడు, మనకు అంత ఇష్టం అనమాట. సో ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.